ఈవెన్ నౌ అదే మైండ్ సెట్తో ఉన్నారు ఆయన. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో చేస్తున్నారో వాళ్ళని గుడ్డలి ఊడదీసి కొడతాను అని చెప్పేసి ఆయన ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు. కరెక్ట్ కరెక్ట్. వదరబోతు మాటలు మాట్లాడడం, వ్యవస్థల్ని మనుషుల్ని బెదిరించడం, ఇది ఆయన రాజకీయ శైలి మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాదు, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అదే శైలిలో ఉండేవారు. రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు కూడా పర్సనల్గా అదే శైలి అనేది నాకు కొంత లీలామాత్రమైన అవగాహన ఉంది. సో ఆయన రాజకీయ శైలి అది. ఆ శైలి చాలా ప్రమాదకరం సమాజానికి అనేది నా గట్టి నమ్మకం. అందువల్లనే నేను ఇంతగా దాన్ని ప్రయారిటీగా తీసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది. అయితే వైసీపీ నేతలు మీ పైన చేసే విమర్శ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఏంటి, గత కొంతకాలంగా టీడీపీ కార్యకర్తగా ఆయన పనిచేస్తూనే ఉన్నారు కదా, ఆయన కొత్తగా ఇప్పుడు రావడం ఏంటి అని అంటున్నారు. మనిషి అన్నవాడికి, ప్రతివాడికి కొంచెం ఊహ ఉన్నవాడికి, మెచ్యూరిటీ ఉన్నవాడికి, వాడికంటూ కొన్ని పర్సనల్ పొలిటికల్ ఐడియాస్ ఉంటాయి, పొలిటికల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. దానికి ఎవరూ అతీతులు కాదు. జస్ట్ బికాజ్ నేను ఒక ఆఫీసర్ని అయినంత మాత్రాన నాకు ఒక పొలిటికల్ ఐడియా ఉండకూడదని ఎవరో నిషేధం విధించలేరు. పొలిటికల్ కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోకూడదు, అది వృత్తి ధర్మం. నేను ఏనాడు పొలిటికల్ కార్యక్రమాల్లో పాలు పంచుకోలే. టీడీపీ కార్యకర్తగా పనిచేయడం ఇవన్నీ మీరు ఎలిగేషన్స్ అనుకోండి. నా పొలిటికల్ అవగాహనతో కానీ, నా పొలిటికల్ ప్రిఫరెన్సెస్తో వల్ల కానీ ఏ ఒక్కరినైనా నేను వృత్తిపరంగా ఇబ్బంది పెట్టానా, ఎవరి మీదైనా నేను నా అధికారాన్ని దుర్వినియోగపరిచి ఎవరి మీదైనా దుశ్చర్యలు చేశానా, ఒక్క సందర్భం చెప్పమనండి, నేను దానికి బాధ్యత పడతాను. నా పొలిటికల్ ఐడియాస్ ఉన్నంత మాత్రాన నేను వృత్తిపరంగా నేను ఎవరిని తేడా చేసి చూడాల. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వివిధ పార్టీలకు చెందిన వాళ్ళకి నేను ముందుబడి సాయం చేసేవాడిని. నన్ను అడిగినా అడగకపోయినా కానీ నా దృష్టికి ఏదైనా కనుక అన్యాయం జరుగుతోందని తెలిస్తే, అది తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో జరిగిందని తెలిసినా కానీ ఖచ్చితంగా ఆపేవాడిని, నివారించేవాడిని, వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయించేవాడిని. నాకు వృత్తి పట్ల ఆ మాత్రం కమిట్మెంట్ ఉంది.